హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే మా ఉగాది స్పెషల్ రెసిపీస్ ఏంటన్నది ఈ వీడియోలో అయితే షేర్ చేస్తున్నాను. ముందుగా అందరికీ ఉగాది పండగ శుభాకాంక్షలు. తెలంగాణ స్టైల్లో మేము ఉగాది పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తామో ఈ వీడియోలోనైతే షేర్ చేస్తున్నాను. అయితే మేము కొంచెం కాకుండా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండేలాగైతే చేస్తామన్నమాట. ముందుగా పచ్చడి కోసము అన్నీ రెడీ చేసుకొని అయితే పెట్టేసుకున్నామన్నమాట. పచ్చడి అంతా రెడీ అయిన తర్వాత కంకణాలు అయితే ప్రిపేర్ చేసుకొని అందరం చేతులకు కట్టుకొని, మొదటి పండగ కదా మన తెలుగు మొదటి పండగ కాబట్టి కంకణంతో అయితే స్టార్ట్ చేసుకుంటామన్నమాట. మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు. మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు అన్నీ కూడా కట్ చేశారనమాట. అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మేమైతే ఇప్పుడు కంకణాలు అయితే కట్టుకొని ప్రిపేర్ చేస్తున్నాము. పచ్చడి అయితే రెడీ చేస్తున్నాము. కొత్త చింతపండు అయితే ఊరు నుండి తీసుకొచ్చుకున్నదే అనమాట. బెల్లం తురుముకొని పెట్టుకున్నాం, ముక్కలన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అన్నది ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. భక్షాలు కూడా ఎలా చేస్తామన్నది మా అమ్మ ఎలా చేస్తుందో అలాగే మేమైతే చేస్తామన్నమాట. ముందుగా పచ్చడి కోసం అయితే చింతపండు రసంలో ఎక్కడ కూడా నార తొక్కలు అనేవి లేకుండా నీట్గా క్లీన్ చేసుకొని 2 సార్లు వడపోసుకున్న తర్వాత ఇప్పుడు పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ఇందులో వేప పువ్వు, మామిడికాయ ముక్కలు, కొబ్బరి ముక్కలు, బెల్లము, చింతపండు రసము అన్నీ కూడా యాడ్ చేస్తున్నాము. కొద్దిగా వేయనట్టుగా ఉప్పు, కారము అన్నీ వేసి, బెల్లం అయితే చేయి పెట్టి కలపడం కంటే గరిటెతో తొందరగా ఈజీగా కలిపితే కరుగుతుందని చెప్పి వాటర్ అయితే యాడ్ చేసి ఈ విధంగానైతే కలుపుతున్నాను అనమాట. మొత్తం కరిగిపోయిన తర్వాత మనకు పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. ఇప్పుడు పచ్చడి రెడీ అయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకున్న తర్వాత ఇంకా గుడికి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఆ తర్వాత భక్షాలకైతే నేను పప్పు అనేది ఉడకబెడుతున్నాను. ఇక్కడ అరకిలో శనగపప్పు తీసుకున్నాను. నేను అరకిలో శనగపప్పు తీసుకొని ఉడకబెట్టేస్తున్నాను. ఫస్ట్ అయితే ఒక 2 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఇలా స్టవ్ మీద అయితే పెట్టేసి ఉడికిస్తున్నాను. అయితే ముందుగానే పిండి అనేది కలిపేసి పెట్టేశాను నేను ఆల్రెడీ. ఎందుకంటే మనము పప్పు ఉడికించుకొని మనము ఆ పూర్ణం రెడీ చేసుకునే లోపు పిండి బాగా నానుతుందన్నమాట. అట్లయితే సాఫ్ట్గా భక్షాలు అనేవి రెడీ అయిపోతాయి. బెల్లం కూడా తురుముకొని పెట్టేసుకున్నాను. అరకిలో పప్పుకి అరకిలో బెల్లం అయితే తీసుకున్నాను అనమాట. అయితే మనకు కేజీ వరకు అయితే రెడీ అవుతుంది మొత్తం కలుపుకొని. ఇప్పుడు పప్పు అయితే ఉడికిపోయింది. ఎలా చెక్ చేసుకోవాలన్నది ఇక్కడ చూపిస్తున్నాను. మనం ఇలా గోరుతో తుంచినట్లయితే ఇలా ముక్కలు అవ్వాలన్నమాట. ఇదంతా కూడా నేను నార్మల్గా ఆరబెట్టేస్తాను. ఎప్పుడైనా కూడా టవల్ అయినా ఏదైనా కాటన్ క్లాత్ వేసైనా సరే ఆరబెట్టేస్తాను. కానీ ఇప్పుడైతే డైరెక్ట్గా ఇలా చిల్లుల గిన్నెలో పెట్టి వాటర్ పోయిన తర్వాత మిక్సీ అయితే పట్టేస్తున్నాను. మనము డైరెక్ట్గా పడితే ఇలా వచ్చేస్తుందన్నమాట. గిన్నెలో వాటర్లోంచి తీసివేస్తే ఇలా ముద్దలాగా వస్తుంది. మిక్సీ కూడా స్ట్రక్ అవుతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఆరబెట్టుకుంటే మనకు పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. ఇలాచీలు యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి భక్షాలు అయితే, మంచి ఫ్లేవర్ అయితే ఉంటాయి. నేను మొత్తము కూడా నెయ్యి వేసే భక్షాలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మిక్సీ పట్టుకున్న ఈ శనగపప్పు మిశ్రమాన్ని మొత్తం కూడా ఈ విధంగానైతే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలో వేసుకొని మనం తురుముకున్న బెల్లంని కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఈ పప్పులో బెల్లం వేసుకొని బాగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో సిమ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం కరిగేంత వరకు కరిగించుకోవాలి. ఇలా కరిగించుకుంటే మనకు భక్షాలు చేసుకోవడానికి పూర్ణం అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇది చల్లారిన తర్వాత ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ చూపించేస్తాను. మరి పిండి అయితే కలిపేసుకొని పెట్టుకున్నానని చెప్పాను కదా. ఇప్పుడు పిండి కలిపేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పిండి కొద్దిగా తీసుకొని ఉండల్లాగా చేసుకొని అందులో పూర్ణం పెట్టుకొని మనం భక్షాలలాగా తాల్చుకోవడమే అనమాట. పిండిలో ఏం లేదు, ఇది పూరి పిండి తీసుకున్నాను నేను. అరకిలో వరకు తీసుకున్నాను. 3 పావు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. కానీ పూర్ణం కొంచెం ఎక్కువగా ఉండాలని చెప్పి నేనైతే అరకిలో వరకు పూరి పిండి తీసుకున్నాను. ఈ అరకిలో పిండి మనం జల్లించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసుకొని మనము ఒక అరగంట పాటు, అంటే మనము పూర్ణం రెడీ అయ్యేంత వరకు నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. చాలా సాఫ్ట్గా వస్తాయి భక్షాలు, చాలా మెత్తగా, చాలా బాగుంటాయి. బెల్లము మనకు పూర్ణంకి కరెక్ట్గా సరిపోతుంది. అరకిలో శనగపప్పుకు అరకిలో బెల్లం తీసుకుంటే చాలా బాగుంటాయి. మరీ ఎక్కువ స్వీట్గా కాకుండా మంచిగా సరిపోతుందన్నమాట. మనము ఇలా పూరి అనేది కొంచెం మందంగా తాల్చుకున్న తర్వాత అందులో ఈ పూర్ణం పెట్టేసి
ఇక్కడ చూపిస్తున్నట్టుగా పొడిపిండి చల్లుకొని ఇలా అయితే తాల్చుకోవాలన్నమాట. మనము ఎంతవరకు పల్చగా కావాలా మందం కావాలా దాన్ని బట్టి అయితే తాల్చుకోవాలి. నేనైతే మీడియంగా ఉండేలాగా తాలుస్తానన్నమాట. ఎక్కువ పూర్ణం ఉండేలాగా కాకుండా మరీ పెద్దగా కాకుండా మీడియం సైజులో ఉండేలాగా చేస్తాను. అన్నీ కూడా ఇదే రకంగా ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టేసుకోవాలి. ఇలా భక్షాలన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో చేసుకొని పెట్టుకోవడం కంటే వేడివేడిగా తినాలి అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అని చెప్పి నేనైతే 4 చేశాను. ముందుగా పెనంకైతే నెయ్యి అప్లై చేసుకొని భక్షాలు రెడీ చేసుకొని పెట్టుకున్నవి 2 వైపులా కూడా నెయ్యి వేస్తూ కాల్చుకున్నట్లయితే మనకు భక్షాలు చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్ కంటే కూడా నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటాయి. నెయ్యి లేని వాళ్ళైతే ఆయిల్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఒక వైపు కాలిన తర్వాత రెండో వైపు తిరగేసినప్పుడు ఇలా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలన్నమాట. నెయ్యి అప్లై చేసుకొని మనం తినేటప్పుడు కూడా పైనుండి నెయ్యి వేసుకొని తింటే ఇంకా చాలా బాగుంటాయి భక్షాలు. అన్నీ కూడా ఈ విధంగానే ప్రిపేర్ చేశాను, చూసేయండి. భక్షాలు పచ్చడి అన్నీ రెడీ అయిపోయాయి. చూసారు కదా, మా ఇంటి ఉగాది పండగ ఇలా జరుపుకున్నాము.